హలో. ఏమైంది? పబ్కి వెళ్ళాం, మందు కొట్టాం. నాతో పాటు మాలిని. అయ్యో, లంచ్ చేసేసావా? వరుణ్ మాట్లాడు. హలో, మాలిని స్పీకింగ్. ఎవరు? హలో, ఎవరు? కాల్ చేసి మాట్లాడరేం? ఏ వరుణ్. ఓ మిస్టర్ వరుణా. సారీ వరుణ్. ప్లీజ్ ప్లీజ్ పెట్టేయద్దు. ఐఎమ్ రియలీ సారీ. ఇంకా దిగలేదా? ట్రస్ట్ మీ మాలిని, నేను ఇలా తాగేవాడినే కాదు. అది కూడా పర్వాలేదు, కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి మీరు నా ఇంటికి వెళ్ళారు. హాయ్ బేబే. రూమ్ 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 ఆమె పక్కన పడుకొని నన్ను పెళ్లి చేసుకో అని నైట్ అంతా గొడవ చేశారు. సిగ్గు చేటు. ఏం చెప్పాను? పెళ్లి చేసుకోమని అడిగారు. నేనా? అవును. వాంతి చేసుకున్నారా? అయిపోయింది. నాకు సాయం చేస్తారా? మీ ప్రేయసి ఓమన కుట్టని పిలవాలా? అసలు మిమ్మల్ని తాగమంటం తప్పే, అదేం మనసులో పెట్టుకోకండి. ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను, సరేనా? నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం. సరే ఏడ్చింది చాలు, కళ్ళు తుడుచుకోండి. ఊరికే సరదాగా అన్నా. నిజంగా? ప్రామిస్? అమ్మయ్యా. ఏంటి? ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు. అయ్యా, రూట్ వేస్తున్న మొహం చూడు. సారళ ఈవిడే. ఎవరది వార్డులో ఫోన్ పెట్టుకుంది? పేషెంట్స్ ఉన్నారు కదా. నీ ఫోనా? నాది కాదు. ఏంటే ఏం తెలియనట్టు ఒక క్వశ్చన్. అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్ నిస్ ఫోన్స్ రింగింగ్స్. చూసావా అర్జెంటుగా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్. సారీ, హాస్పిటల్లో ఉన్నా. సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? ఆహా, ఓకే, నాకు ఎమర్జెన్సీ ల్యాప్రటోమీ ఉంది. సరే నేను తర్వాత చేస్తాను. ఓకే. ఏ 1 minute. ఏంటి? ఏం లేదు, బాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఓ వావ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ ఇంటి కింద నుంచే, వచ్చి చూడు, బాల్కనీ నుంచి.
ఎందుకు వచ్చావు? ఊరికే మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను. మోహన్ చూడు. షూర్, వచ్చి చూడు. సరే ఏంటి చెప్పు. లోపలికి రావచ్చా? నో 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 నో. ఓకే మాలిని, ఐ డోంట్ వాంట్ టు బీట్ అరౌండ్ ద బుష్. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అలాగా? మీరు వస్తారా? జస్ట్ ఫర్ ఎ డ్రైవ్. ఏదో మాట్లాడాలి అన్నావు. అవును, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా? ఎనీ అబ్జెక్షన్? యాక్చువల్లీ సరే నేనే పైకి వస్తాను. 2 minutes. I'll be down. ఎస్. మాట్లాడాలని కదా తీసుకొచ్చింది. ఎక్కడో తిక్కులు చూస్తూ కూర్చుంటేలా. షై ఇస్ కమింగా. దగ్గరేగా కూర్చున్నా. SMS దేనికి? డబుల్ ఓవర్ఫ్లోయింగా? ఓకే, ఏమన్నా మాట్లాడండి. ఏ మీకు మాట్లాడడం తెలీదా? ఓకే మాలిని, మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారు? మ్మ్. నేను మిమ్మల్ని ఎలా పిలవాలి? మమ్మీ అని పిలవండి. ఏంట్రా స్టాప్ స్టాప్. Scene వేస్తున్నావా? స్టాప్, నో వైలెన్స్. ఓకే, మనం ఒకరి గురించి ఒకరని తెలుసుకుందాం. మాలిని, మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఎందుకంటే యూజువల్గా అందరికీ మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అందుకే అడిగాను. నాకా? చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ. నా హస్బెండ్ లావుగా, పొట్టిగా, నల్లగా, ఫార్ షో బట్టతల ఉండాలి. ఐ లవ్ ఇట్. వావ్, సూపర్. సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద కళ్ళు, ఈ పొడవైన ముక్కు, ఇదంతా అసలు మనకు పడదు. అందుకే నాకు చైనా అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఆ బుల్లి బుల్లి కళ్ళు, గిల్లినట్టు ముక్కు, అప్పడంలా మొహం, అబ్సల్యూట్లీ హాట్ యు నో. హాట్. నైస్ టేస్ట్. థ్యాంక్ యూ. తర్వాత మన మధ్య ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. దాట్స్ ఇట్. ఉదాహరణకి 6 yearsలో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్. 15 yearsలో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్. 18 yearsలో కూరగాయలమ్మే కనకం మీద ప్రేమ. 23 yearsలో మావయ్య కూతురు జ్యోతిలక్ష్మి మీద చొల్లు. థూ. ఏంటి, లైఫ్ అంటే అంతే. అలా మీ లైఫ్లో ఏమి ఉండదు అనుకో. ఉంది ఉంది ఉంది. యాక్చువల్గా నేను నర్సింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 5గురిని, తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్గా 9 మందిని లవ్ చేశా. హోసిని, 9 మందినా? నువ్వు మాత్రం 6 ఏళ్ల నుంచి లెక్కలు చెప్తున్నావు. నేను చెప్తే షాక్ వస్తుందా? లేదు, నాకేంటి, నువ్వు ఎంతమందిని లవ్ చేస్తే నాకేంటి. నీకేం లేదా? లేదు, వాట్స్ ఓ ప్రాబ్లం? గుడ్, నీకేం లేదు. దట్స్ ఫైన్. టైం ఏ ఏం టైం బాగుంది? నీకేం లేదు కదా? లేదు. ఓకే, దట్స్ ఫైన్. ఆగు. నౌ వాట్? 9 మంది ఊరికే కదా. ఓకే ఓకే మాలిని, ఐ లవ్ యూ. ఆ పక్కింటి అక్క, అనిత టీచర్, వాళ్ళ తర్వాత లిస్ట్లో నేను వస్తా కదా. ఏ మొద్దు, అదంతా ఊరికే. ఓకే చెప్పు. ఏంటి? నేను చెప్పానుగా. నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది, నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా. నాకిప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్. ఓకే బాయ్. పోవే పో. లవ్ చేస్తారు కానీ చెప్పరు. వస్తుంది వస్తుంది వస్తుంది. వాట్? ఏం జిన్సీ, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదే.
ఏంటే ఏం లేదు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? లేదు లేదు, నువ్వే చెప్పు. పాయింట్కి రండి. ఏం లేదే, నాకు వర్క్ ఆర్డర్ వచ్చింది. వచ్చే నెలలోనే జాయిన్ అవ్వాలి. ఏ దీనికా ఇంత డ్రామా? కంగ్రాట్స్. అయ్యో నువ్వు ఆ లూసువే, మొత్తం విను. చెప్పవే. ఇది డీకే ఇల్లు కదా, ఊరెళ్లే ముందు ఇల్లు ఖాళీ చేయాలి. అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు అర్థమయ్యిందా? దానికేంటి, ఇచ్చేద్దాం. నీకు వీసా వచ్చి నువ్వు వెళ్లేదాకా ఇక్కడే ఉంటామని అడగనా పోని? కానీ ఊరికే ఎలా? ఆ డీకేకి నువ్వు ఫ్రెండు, మేమేమైనా ఫ్రెండ్సా? అయ్యయ్యయ్యయ్య, ఈ బిజినెస్ మెన్స్ జొల్లు తట్టుకోలేకపోతున్నాం. వద్దు జిన్సీ, నువ్వేం ఇబ్బంది పడకు. నాకు ఏ టైంలో అయినా వీసా వచ్చేస్తుంది. తర్వాత నేను బయలుదేరాల్సిందే. ఈలోపు ఏదైనా ప్లేస్ చూసుకుంటా. నువ్వు హ్యాపీగా బయలుదేరు. ఓకే?